ఐపీఎల్ 2026లో మోస్ట్ డేంజరస్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఢిల్లీ ఎక్సలెంట్ బౌలింగ్తో భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని 162 రన్స్కే కట్టడి చేసింది. ఇక బ్యాటింగ్లో డీసీ యంగ్ సెన్సేషన్ సమీర్ రిజ్వీ 90 రన్స్ సాధించి మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై టీంపై 17 సార్లు గెలిచి ముంబైతో మోస్ట్ విన్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ సాధించింది. అదేవిధంగా అన్క్యాప్డ్ ప్లేయర్గా హైయెస్ట్ రన్స్ సాధించిన బ్యాట్స్మెన్ లిస్టులో సమీర్ రిజ్వీ థర్డ్ ప్లేస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీతో 70 రన్స్ సాధించి డీసీని గెలిపించిన రిజ్వీ సెకండ్ మ్యాచ్లో ముంబై మీద 90 రన్స్ సాధించి ఈ సీజన్లో ఇప్పటివరకు హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఇక మ్యాచ్లోకి వెళ్తే టాస్ గెలిచిన డీసీ బౌలింగ్ తీసుకుంది. బౌలింగ్లో ముఖేష్ కుమార్ స్టార్టింగ్లోనే రికల్టన్ని, తిలక్ వర్మని ఒకే ఓవర్లో అవుట్ చేసి డీసీకి సూపర్ స్టార్ట్ అందించాడు. తర్వాత రోహిత్ శర్మ 26 బంతుల్లోనే 35 పరుగులతో రాణించగా కెప్టెన్ సూర్యకుమార్ 36 బంతుల్లో 51 పరుగులు సాధించి ముంబైని మంచి పొజిషన్కి తీసుకొచ్చారు. అయితే చివర్లో వీరిద్దరు అవుట్ అయ్యాక డీసీ బౌలర్లు సూపర్ కంబ్యాక్తో ముంబై ఇండియన్స్ని 162 పరుగులకే కంట్రోల్ చేశారు. ఇక చేజింగ్లో కేఎల్ రాహుల్ మరోసారి ఫెయిల్ అవ్వగా నితీష్ రాణా వెంటనే రన్అట్ అవడంతో 7 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ పతుమ్ నిశాంకతో కలిసి సమీర్ రిజ్వీ గ్రేట్ పార్ట్నర్షిప్తో డీసీని గేమ్లో ఉంచాడు. నిశాంక 44 పరుగులు చేసి అవుట్ అయ్యాక అప్పటి వరకు నిదానంగా ఆడిన రిజ్వీ బౌండరీలతో, సిక్సర్లతో ముంబై బౌలర్లను ఆటాడుకున్నాడు. 51 బంతుల్లో 7 సిక్స్లు, 7 ఫోర్లతో 90 పరుగులు సాధించి డీసీని ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 2 మ్యాచ్లు గెలిచి టేబుల్లో సెకండ్ పొజిషన్కి చేరగా ముంబై ఆడిన 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయి 6th పొజిషన్కి పడిపోయింది. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.